యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లా జరుగునని నేను అనుకొంటిని కదా. అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా, నన్నిక బ్రతకనీయక చంపుము. నీవు కోపించుట న్యాయమా? అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాన్ని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించినో చూచెదనని ఆ నీడను కూర్చొని ఉండగా, దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొరచెట్టుని చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచక అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. మరియు ఎండ కాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి, బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు. ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా? ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నీనెవే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంభాషణ దేవుని హృదయాన్ని యోనాకు ఇచ్చిన బోధనను అద్భుతంగా వివరిస్తుంది. మొదటిగా దేవుని అపారమైన కృప. దేవుడు పశ్చాత్తాపపడే వారిని క్షమిస్తాడు. రెండవది, యోనాను దేవుడు మారుస్తున్న తీరు. మనం మన కోపాన్ని సమర్థించుకోవాలని దేవుడు కోరడం లేదు. మూడవది, దేవుని ప్రేమకు పరిమితి లేదు. దేవుడు కేవలం ఇశ్రాయేలీలకే కాదు, అన్ని ప్రజలకు కృప చూపించేవాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నేడు నీవును నీనెవే పట్టణస్థుల వలె ఇంకా పాపంలోనే జీవిస్తున్నావా? వారి వలె నీవును ఆయన కనికరాన్ని కోరి పశ్చాత్తాపపడితే ఆయన నీ పాపాలను తుడిచివేయటకు సిద్ధముగా ఉన్నాడు. కనుక నేడే ఆయన సన్నిధిలో మోకరించి నీ పాపములన్నీ ఆయన చెంత ఒప్పుకొని నీనెవే పట్టణస్థుల వలె ప్రాధేయపడు, పశ్చాత్తాపపడు. అప్పుడు దేవుడు నిన్ను కరుణించి తన బిడ్డగా చేర్చుకొనుటకై నీ కొరకై చాచిన చేతులతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నేడే నీ దేవుని చేరుకో. ప్రైజ్ ది లార్డ్.